ఇప్పుడు సొంత చెల్లెనే జగన్ గారికి రివర్స్ అయింది కదా. ఏ రివర్స్ అయినా సిగ్గు శరవం అనకూడదు కానీ జగన్ బట్టి అనకూడదు కానీ దానికి ఉండాలి. షర్మిల గారు దానికి ఉండాలి. దానికి ఏదో ఇండక్షన్ మెంటల్ ఇండక్షన్ చేశారు. ఎవరు చేసినారు? తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు చేశారో ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు. ఒక మెంటల్ ఇండక్షన్ మెంటల్గా మాట్లాడమని పంపించారు. ఆ శర్మలకు కూడా మైండ్ లేదు, పిచ్చెక్కినట్టు ఉండకుండా బిహేరీ చేస్తుంది. చీపుర్లు పెట్టి చాట్లు పెట్టి తన్నుతారు. అది జగన్ అంటే మాత్రం పురుగులు పడి సస్తారు ఎవరైనా సరే. ఆయనకి తోడు మనం జగన్ అంతే అంతే. జగన్ అంటే అభిమానం ఎందుకంటే సంవత్సరాల్లో సమస్యలు పరిష్కారాలు చేశాడు. బాధలన్నీ కూడా నెరవేరినాయి. ఇవాళ సీకు చింతతో ఉండవాళ్ళు లేరు. అది కన్నా బిడ్డ కూడా చూడలే ఈ రోజుల్లో. కన్నా బిడ్డ కూడా తిన్నావా తినలేదని అడగట్లా. జగన్ అంటే ఇంత అభిమానం ఎందుకు అంటాం కూడా మెల్లిగా అంటున్నావు నువ్వు, మామూలుగా కాదు. ఎక్కడైనా సరే జగన్ గురించి అన్న వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే డబ్బులు తీసుకుని నాటకాలు ఆడి తిట్టేవాళ్ళు తప్ప, తిడితే కూడా అది డబ్బులు తీసుకుని తిడతామే. అది క్లియర్గా మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు జగన్ తిట్టాలంటే మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు. డబ్బులు తీసుకుని తిట్టు అమ్మ అని చెప్తే తప్ప. జగన్ తిట్టాలంటే ఆత్మ హృదయం కావాలి, నిజమైన శక్తి కావాలి. తిట్టలేరు వాళ్ళు. తిట్టిన ఆ పేదాల మీద వరకే, ఆత్మలో లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేయలే. ఇవాళ చేతి నిండా డబ్బులు ఉంటాయి, తింటున్నాం, సుఖంగా బతుకుతున్నాం. కాలేజీ పిల్లలకి ఏంది, చిన్న పిల్లలకి ఏంది, ఏది కూడా అసలు లేదు అంటానికి లేదు నాన్న, చెప్పడానికి కూడా సాలం. అది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన సరిగ్గా తల క్రాప్ వేయించుకుని ముగ్గురు పిల్లలకి సమాధానం చెప్పొచ్చి వాడిని వీడియో ముందు మాట్లాడమానండి. సరైన కాడకే వచ్చావు నన్ను అడగటానికి నువ్వు. వాడు బ్రతుకు వాడే సరి చేసుకోలేనాడు. వచ్చి పవన్ కళ్యాణ్ కులభేదాలు కుల ఫీలింగులు తీస్తున్నాడు. ఆడదాడు సరి చూసుకోమని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు అంటే నేను ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నాను. ఆడు పుట్టింది కానించి మేకప్లు వేసుకోవటానికి బతికాడు వాడు. ఆడు మేకప్లు సరిదిద్దుకొని వాడిని అట్ట ముగ్గురు భార్యలతో సంసారం చేయమని చాలు. తిట్లు తన్నులు తినకుండా మాకేం సమాధానం చెప్పక్కర్లా. వాడు వచ్చి ఏం చేయక్కర్లా మాకు ఇక్కడ. ఏంది వాడు చేసేది? ఏం చేస్తాడు? సీఎం పదవిని కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తాడంటే చంద్రబాబు నాయుడిని కూడా పిచ్చోడిని చేస్తాడు వాడు. నా పవన్ కళ్యాణ్ గారు పాము లాంటి వాడు. ఆ పాము పడిగిప్పితే ఏం చేస్తారు? తల మీద గుద్దుతారు. తల మీద పలుగు పెట్టి గుద్దితే దెబ్బకి చేస్తాడు వాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక మాత్రకు వస్తే ఆయన సీనియర్. ఎందుకని కాదు, గతంలో చేయాల్సిన ఆయన కొద్ది చేసాడు, చేయనాడు, చేయలేదంటలా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 10 రెట్లు ఎక్కువ జగన్ చేస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు? మేకప్లు వేసుకున్నవాడు ఏం బిగుతాడు? ఇంకా వాళ్ళ అన్నోళ్ళు నయ్యం, వాళ్ళ అన్నోళ్ళ పేరు కూడా పోతుంది ఇడు మూలాన, ఏదో మూలాన. వాడేంది చేసేది మాకు? వాడేం చేస్తాడు? దేంట్లో సమానమైనడు వాడు. రమ్మను దేనికి వస్తాడు? పవన్ కళ్యాణ్ గాడు వస్తే అసలు సర్వనాశనం చేస్తాడు. వాడు శుభ్రంగా సినిమాలు చేసుకుని మేకప్లు వేసుకుని శుభ్రంగా బతకటం అవసరం. వాడు రావటం అనవసరం. అసలు ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఇక్కడ అందరికీ బీపీ పెరిగిద్ది. వాడు రావటానికి లేదు అసలు. వాడు రాడు. వాడు చంద్రబాబు గారు వెనకాల ఒక కాపలా గడిలో తిరుగుతున్నాడు, ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు. వాడు తల వాడే సరి చేసుకోలేకపోతున్నాడు. కార్ల మీద కూర్చుని అటు ఇటు డొల్లుకుంటా ఓట్లు అడగాలంటే దానికి ఒక హరకత్ ఉండాలి. అంటే నేను డబ్బుల కోసం రాజకీయాలు రాగలేదు. అబ్బా ఆడు చెప్పంగా నమ్ముతామేంది? ఆడు చెప్పంగానే మేము నమ్మవేడా? చాలా వరకు చాలా దాన ధర్మాలు చేశానని చెప్పి. ఎవడు చేశాడు ఆడు దాన ధర్మాలు? ఎవరికి చేశాడు? చేస్తే చేయొచ్చు. నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రానే మంచిగా చేసేవాడిని కూడా తిడితే ఊరుకుంటారా? చెప్పు తీసుకు కొడతారు వాడిని, చెప్పు తీసుకు కొడతారు. పవన్ కళ్యాణ్ అన్నవాడు ఆడు పాములాగా కాటేయటానికి వస్తున్నాడు. అంతవరకే. వాడు పాములాగా ఉండిపోవటమే. పడిగిప్పాడా ఆడు తల మీద పొలుగు పెట్టి కూర్చుతారని చెప్పండి, అంతవరకే. లోకేష్ బాబు గారు కూడా జగన్ గారిని అంటున్నారు కదా. లోకేష్ బాబు అంటాడు. లోకేష్ బాబుకి మాట్లాడటమే కుదరట్లా పాపం ఆ కుర్రాడికి. లోకేష్ బాబుకి మాట్లాడటమే కుదరట్లా. ఏదో నాన్న రమ్మన్నాడు వచ్చాడు, అంతవరకే. ఆయన నాన్న రమ్మన్నాడు. మాట్లాడితే సైకో సీఎం అని చెప్పేసి అంటారు కదా జగన్ గారిని. మరి మంచిగా చేసేవాడిని అంటారు, మంచిగా చేసేవాడిని సైకో అంటారు, పిచ్చోడు అంటారు. ఈ అనేవాళ్ళే సైకోలు ఇంజక్షన్ చేయించుకుని వచ్చారు, మెంటల్ ఇంజక్షన్ చేసుకుని వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? ఎంటిక కూడా పీకటానికి పనికిరారు. వాడు ఒంటి మీద ఎక్కడుండ ఎంటికి కూడా పీకటానికి పనికిరారు. అంతే. ఎవడు కూడా ఏం మాట్లాడటానికి పనికిరారు అసలు. జగన్ అంటానికి ఎవడికి దమ్ము ధైర్యం లేదయా, అంతే. ఇవాళ మేము మంగళగిరిలో ఓడిస్తాడా జగన్ గారు? అంటే ఎవరిని నిలబెట్టినా ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు నిలబడ్డా? గంజి చిరంజీవి
గంజి చిరంజీవి కృషి చేయాలి. లోకేష్ బాబుని ఓడించేంత ఉన్నదా ఇప్పుడు వైసీపీకి ఇక్కడ ఇక్కడ ఉందా అంటే ఉంది ఉంది ఉంది. ఒకప్పుడు వాళ్ళ నాన్న అంటే కొంతమందికి అభిమానం ఉంది. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ చంద్రబాబు గారికి ఉండ అభిమానం కూడా పోగొట్టేసాడు. అది ఇక్కడ లోకేష్ బాబు గారు మరి గెలుస్తారా ఓడిపోతారా? లేదు, రాడు. జగన్ గారి ముఖం చూసే వేస్తారు ఇక్కడ. అసలు ఎక్కడైనా సరే జగన్ పార్టీకే సమస్య లేదు. అంతే, షర్మిల ఎంత పీకేసుకున్నా లేదు. దానికే తెలియట్లేదు, దానికి మైండ్ పోయింది. ఆ షర్మిలకి మైండ్ పోయి కొట్టుకులాడుతుంది. రక్త సంబంధాన్ని తిట్టేది అది అంత నీచిదైతేనో అంటది. జగన్ గారిని బట్టి నోరు చంపుకుంటున్నాం, చెల్లెలు కాబట్టి. ఆమెకి ఇంజెక్షన్ చేశారు మైండ్ పోవటానికి, మైండ్ పోయి మాట్లాడుతుంది అంతవరకే. కానీ ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గాడికి ఆడుందయ్యా, వాడికి చరిత్రలో ఎక్కడ కూడా లిస్టులో లేడు. వాడు ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి వాడు సినిమాలు చూసిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు వేసేది ఓటు. తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు ఎందుకు పనికిరాని అదోళ్ళు వాడు ఓటు వేసేది. పనికొచ్చేవాళ్ళు ఒకళ్ళు వేయరు. అది వాడు పవన్ కళ్యాణ్కి ఎవడయ్యా ఓటు వేసేది? ఎవరు వేయరు. వాడు చండాలపోడు. మొత్తానికి అయితే జగన్ గారే గెలుస్తారంటారు ఈసారి? కంపల్సరిగా మాకు ఫస్ట్లో ఇప్పుడు వైఎస్ గారు ఇష్టం. వైఎస్ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. కొత్తగా ఆయన మంచి చేశాడు కాదంటలా. చేసిన తర్వాత ఆయనకి ఏదో పుట్టింది ఈ చెప్పుడు మాటలేని, ఈ పవన్ కళ్యాణ్ మాటలేని ఆయన ఇదైపోయాడు. ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన గౌరవించాలి కాదంటలా. కానీ పక్కాగా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు చేసేదల్లా ఒక్క జగను నెంబర్ 1 క్వాలిటీ. వీళ్ళందరూ సెకండ్ క్వాలిటీ. ఎందుకు పనికిరాని మనుషులు వీళ్ళంతా, నీచపు మనుషులు. ఇలా రాజకీయంలో తోసుకుని బస్తాలు తోసుకుని బయటకు వస్తాను తినటానికి. మాకు మరి పేదవాళ్ళు రాకూడదు, మేము ఉండవాళ్ళం ఏదనాలంటే పేదవాళ్ళు కూడా పైకి రావాలిగా, పేదవాళ్ళు కూడా చదువుకోవాలిగా. పేదవాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంతవరకు పెడతావు? 1 పూట పెడతావు, 2 పూటలు పెట్టవుగా. అన్ని పథకాలు అందుతుంది. అందేవాడిని అందలేదు అనకూడదు. అంటే ఆడు సొమ్మెత్తున్నారా అంటే ఎవడైనా ఇటు వరకు ఇచ్చినాడు, ఆడు సొమ్మిచ్చాడా? ఎవడు ఇవ్వలా. ఇవాళ రంగులు వేసుకుని పౌడర్లు పోసుకుని నువ్వు మేకప్లు వేసుకుని సినిమాలు తీసినోడివి, నువ్వు రాజకీయంలోకి తెట్ట నువ్వేది చేయాల్సినోడు అది చేస్తేనే అందంగా ఉంటుంది. ఏది చేయాల్సినోడు అది చేస్తేనే అందంగా ఉంటుంది. అంతేగా చదువుకున్నవాడు వచ్చి బురద పిసుకలేడుగా. ఆడు డ్రామాలు వేసుకునేవాడు, వాడు బతికేదో వాడు బతక అన్నిట్లో ఏలు పెడుతున్నాడు వచ్చి. వాడు సిగ్గు లేదు, శరము లేదు అసలు. అనిచ్చి బతకటం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు అమ్మటే ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు తొక్కేస్తాడు ఆయన్ని. ఎవరిని? పవన్ కళ్యాణ్ మామూలు కాదు, కింద వేసుకుని చెప్పులతో తొక్కేస్తాడు తెలుసా? చెప్పులతో తొక్కేస్తాడు. జగన్ ఉన్నాడు, ఎవరినన్నా పొత్తు పెట్టుకుంటున్నాడా? పెట్టుకోవట్లా. ఎవరిని కూడా దగ్గరికి రానిట్లా, ఎడంగా పెడుతున్నాడు. మగవాడు కింగులాగా చేస్తున్నాడు అంతే.